అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. తాను చేసిన కామెంట్స్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు చెప్పిందే తాను మాట్లాడానని, తాను ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడడం లేదన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు సంతోషమని అన్నారు. హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ చేస్తే తమ జాగృతి వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారని హెచ్చరించారు. ఏ పార్టీ ఆడవాళ్లకు న్యాయం చేయలేదన్నారు. రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీకి న్యాయం చేయమని సీఎం మాట్లాడగలరా అని కవిత ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావుని, ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావుని మరోసారి టార్గెట్ చేసినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే బంజారా హిల్స్ లోని ఓ కార్యక్రమంలో ఏదైతే ముగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. ఏదైతే తాను చేసిన కామెంట్స్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావుని. ప్రజలు చెప్పిందే తాను మాట్లాడానని, తాను ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడటం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు సంతోషం అని కూడా అన్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాము, ఏదైతే మెదక్ జిల్లాలో నిన్న మీడియా సమావేశం నిర్వహించినటువంటి మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ ఏదైతే రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం జరిగింది. రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఎమ్మెల్సీ నవీన్ రావుకి సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయని, వాటికి సంబంధించి కొంత రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారనేది కూడా పలు కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా మాట్లాడుతూ తన ప్రమేయం ఏమీ లేదని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందనేది కూడా అటు మాజీ ఎమ్మెల్సీ, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ చేస్తే తమ జాగృతి వాళ్ళు కూడా ఇస్తారని కూడా హెచ్చరించారు. ఏ పార్టీ దీంతో పాటుగా ఏ పార్టీకి సంబంధించి కూడా ఆడవాళ్ళకు న్యాయం చేయలేదన్నారు. రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీకి న్యాయం చేయమని సీఎం మాట్లాడగలరా అని కవిత ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఒకసారి మనము ఏదైతే మెదక్ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ, ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి చూస్తే మాత్రం ప్రధానంగా పలు కీలకమైనటువంటి అంశాలను వారు ప్రస్తావించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి వారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఒకసారి మనం చూడొచ్చు. నిన్న మెదక్ ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా మెదక్ జిల్లా అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నాం, ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మహానాయకులు ఉన్న చోట ఇలాగే ఉంటుందా అని ఇప్పుడే జ్ఞానోదయం అయిందని కూడా వారు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ కళ్లకు గంటలు కట్టి బీఆర్ఎస్ ను అధోగతి పాలు చేశారన్నారు. ఈ అరాచకాలు కేసీఆర్ గారికి తెలుసుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వారు కూడా కాదు అనేది కూడా వారు మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న దాంతో పాటుగా ఏదైతే గతంలో మళ్ళీ పార్టీలోకి హరీష్ రావు గారి సపోర్ట్ తోనే వచ్చారు కదా, పద్మా దేవేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మీద కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. కృష్ణార్జునులు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడం కాదు, పక్క పార్టీ మీద వెయ్యాలనేది కూడా వారు కొంత వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి అంతా ఎవరు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎక్కడివి అనేది కూడా వారు నిన్న వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే RRR కు సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి, దాంతో పాటుగా కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, ఇంకోవైపు రైల్వే లైన్ కోసం భూములు కోల్పోయిన వారి పరిస్థితికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. రెడ్డిపల్లికి సంబంధించినటువంటి RRR ప్రాజెక్ట్ లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉందని కూడా వారు వ్యాఖ్యానించారు నిన్న.
అప్పటి వరకు చక్కగా ఉన్నటువంటి RRR ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అయితే అంశం కావచ్చు. వంశీకృష్ణ ఇటు కవిత మాత్రం తాను చేసినటువంటి ఆరోపణలు కామెంట్స్ కి సంబంధించి ఎవరి మీద అయితే చేశానో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని కోరడాన్ని ఏ రకంగా చూడాలి? బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యూహాత్మకంగానే కవిత చేసే కామెంట్స్ మీద పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు పట్టించుకోనట్టు ఏం సంబంధం లేనట్టే బీఆర్ఎస్ కీలక నేతలంతా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఇది కొంత తనకి ఇబ్బందిగా అవుతున్న నేపథ్యంలోనే ఈ రకంగా మీరు డిమాండ్ చేస్తున్నారనుకోవాలి. ఖచ్చితంగా విషయం ఏంటంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు నిన్న ఏదైతే పరువు నష్ట దావా వేస్తామో తమ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సరైంది కాదనేది కూడా ఒక రకంగా వారు ప్రెస్ మీట్ లోనే మాట్లాడినటువంటి సందర్భం మనకు అనిపిస్తా ఉంది నవీన్ కుమార్. దాంతో పాటుగా అటు మెదక్ జిల్లాకు చెందినటువంటి పలువురు నాయకులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు సబబు కాదు అంటూ కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ క్లారిఫికేషన్ తనకు ఇవ్వడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన భూముల విషయానికి సంబంధించి. కానీ ఇంకా హరీష్ రావు దగ్గర నుంచి తనకు ఎలాంటి క్లారిటీ రాలేదు అనే అంశం పైన వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇన్ని రోజులు కూడా ఎమ్మెల్సీ కవిత ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, వారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. కానీ నిన్న నవీన్ కుమార్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఏదైతే మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన భూముల విషయానికి సంబంధించి కావచ్చు ఆ అంశం మీద వారు క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. దాంతో పాటుగా వెనక్కి తీసుకోకపోతే మాటలను తాను పరువు నష్ట దావా వేస్తా అని కూడా హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ అంశం పైన నవీన్ కుమార్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అటు హరీష్ రావు దగ్గర నుంచి కూడా క్లారిటీ రావాలి మిగతా విషయాలపైన అనే అంశం మీద కూడా వారు సూటిగా ప్రశ్నించడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.